మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ ఎవడి సుబ్రహ్మణ్యం సినిమాతో నటుడిగా కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన పెళ్లి చూపులు హీరోగా తనను నిలబెట్టింది. ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు ఆయన్ను స్టార్ రేంజ్ కి తీసుకెళ్లాయి. అయితే ఆ తర్వాత ఆయనకు పెద్దగా సినిమాలు కలిసి రాలేదు. టాక్సీ వాలా కొంచెం పర్వాలేదు అనిపించుకున్న, డియర్ కామ్రేడ్ మొదలు మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ వరకు విజయ్ దేవరకొండకు ఏమాత్రం కలిసి రాలేదు. ఒకదాన్ని మించిన డిజాస్టర్ గా మరొకటి ఆయనను పలకరిస్తూ వచ్చాయి. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ కింగ్డమ్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. శ్రీలంక నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా మీదనే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని విజయ్ భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా హిట్ కావడం విజయ్కి చాలా అవసరం. ఎందుకంటే విజయ్ తదుపరి సినిమాలు ఇప్పటికే లైట్లో ఉన్నాయి. కానీ ఆయా నిర్మాణ సంస్థలు సైతం ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు విజయ్కి హిట్ పడితేనే అవి సజావుగా సాగే అవకాశం ఉంది. విజయ్ కూడా కింగ్డమ్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. జూలై 31న భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా విజయ్కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.